అందరికీ నమస్కారం. లవ్ యూ థ్యాంక్ యూ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ అబ్బాయిలు, థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ లవ్ యూ టూ థ్యాంక్ యూ. ముందుగా ఇక్కడికి వచ్చిన పెద్దలకి, సంధ్య గారి ఫ్యామిలీ మెంబర్స్కి, మీడియా మిత్రులకి, వేదిక మీద ఉన్న ఆర్టిస్ట్, టెక్నీషియన్స్, సంధ్య గారికి, రేవంత్ గారికి, అందరికీ మనస్ఫూర్తిగా నా అభిమానం తెలుపుకుంటున్నాను. నమస్తే. అండ్ అంతకంటే ఎక్కువ మా ప్రాణం, మా అభిమానులు, చాలా ఎంత థియేటర్లోకి మా సినిమాలు రావడం ఆలస్యమైనా, లేట్ అయినా, ఇలాగా మీరు సినిమా కేవలం మా అభిమానులనే కాదు, సినిమా అభిమానులని మళ్ళీ మీరు నిరూపించుకున్నారు. మీ ఆశ కానీ మీ ఓపిక్కి నేను ఐ రియల్లీ లవ్. త్వరలో చాలా సినిమాలు ఇప్పుడు రిలీజ్ అవుతున్నాయి, మంచి హిట్లు అవుతున్నాయి. త్వరలో అన్ని సినిమాలు థియేటర్లకు వచ్చి అదే గ్లోరీ, అదే వైభవం మళ్ళీ తిరిగి రావాలని మన ఇండస్ట్రీకి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా ఈ నాట్యం అనే సినిమా ఓకే థ్యాంక్ యూ. ముందుగా ఎందుకు ఇదిలా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ నేను వచ్చాననేది మీకు తెలుసుకోవాలి. కేవలం మా నాన్నగారికి, నాకు, సంధ్య గారి ఫ్యామిలీ అండ్ ఆవిడ మాకు చాలా కాలం నుంచి తెలుసు. బట్ అది కారణం కాదు. నేను రీసెంట్గా ఐ వాజ్ ఫార్చునేట్ టు సీ ద మూవీ. మొన్నే సినిమా చూశాను. మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఇవాళ నన్ను పిలిచారనో లేకపోతే నేను ఏదో ఒకటి మాట్లాడాలి ఈ సినిమా గురించి అని నేను మాట్లాడలేదు. ఐ లవ్డ్ ఎవ్రీ సీన్. మొదటి నుంచి ఆఖరి క్షణం వరకు, ఆఖరి నిమిషం వరకు ఇంత ప్యాషనెట్గా, ఇంత అద్భుతంగా నేను మామూలుగా నాకు చాలా మీరు మామూలుగా ఇండస్ట్రీ హిట్ అనే ఒక సినిమాలను కూడా ఇంటర్వెల్ తర్వాత నేను మామూలుగా కొంచెం నిద్రపోయి మళ్ళీ క్లైమాక్స్ దగ్గర లెగుస్తాను. అది నా పరిస్థితి. ఏ సినిమాలను అడగకండి, చాలా పెద్ద హిట్ అయిన సినిమాలు కూడా నేను మధ్యలో పడుకుంటాను. అలాంటి నా పరిస్థితుల్లో కూడా నాట్యం అనే సినిమా చాలా ఎంగ్రాస్ అయ్యి ప్రతి సీను, అది డ్యాన్స్ పరంగా కావచ్చు, లేకపోతే డైలాగ్స్ కానీ డ్రామా పరంగా కావచ్చు, ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ పరంగా కావచ్చు, లేకపోతే విజువల్ పరంగా కావచ్చు, అన్ని కోణాల్లో ఈ సినిమా మిమ్మల్ని కట్టుపెట్టి ఉంచుంది సీట్లో. అలాంటి ప్రయత్నం చేసిన రేవంత్కి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఆ అబ్బాయి ప్యాషన్ నేను కేవలం సినిమాలోనే కాదు, ఇవాళ ఈ వేదిక మీద కూడా నేను చూశాను. ఐ రియలీ అప్రిషియేట్ అండ్ విష్ యూ రేవంత్. డెఫినెట్గా మా ఇండస్ట్రీకి నువ్వు ఒక పెద్ద యాసెట్గా నువ్వు ఉంటావు ఫ్యూచర్లో అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది ఖచ్చితంగా జరుగుద్దని కూడా నేను భావిస్తున్నాను. కేవలం డైరెక్టర్గా కాదు, నా విజువల్స్ కూడా నాకు చాలా నచ్చినాయి. బాహుబలిలో ఒక సాంగ్ ఉంటుంది, హంస అని ఒక సాంగ్, ఆల్మోస్ట్ హంస అనే ఒక సాంగ్కి దగ్గరగా ఆ క్వాలిటీతోనే తీశాడు. ఆ కొరియోగ్రాఫర్స్ కానీ అందరికీ నేను ఆ సాంగ్ తీసిన అండ్ సంధ్య గారి గురించి మాట్లాడతాను, అప్పుడే కాదు లాస్ట్లో మాట్లాడతాను. అందరికీ ఆ సాంగ్ కానీ, లాస్ట్లో పోనీ పోనీ అనే సాంగ్ కానీ, అన్ని సాంగ్స్ అద్భుతంగా ఉన్నాయి వినడానికి. బిగ్ అసెట్ ఈ సినిమాకి. ఏ సినిమాకైనా పెద్ద అసెట్ మ్యూజిక్. ప్రత్యేకంగా ఈ సినిమాకి కూడా మ్యూజిక్ ఒక పెద్ద ప్లస్ పాయింట్ అవుతుంది. 22వ తారీఖు మీరు అందరికి కూడా అది చూస్తారు. మరొకటి భరద్వాజ్ గారు, మ్యూజిక్ డైరెక్టర్, శ్రావణ్ భరద్వాజ్, ఐ రియలీ ఎంజాయ్డ్ యువర్ మ్యూజిక్. ఇంత సోల్ఫుల్ మ్యూజిక్ చాలా కాలం అయింది నేను విని.
మీ సోల్, మీ ప్రాణం పెట్టి చాలా ప్రేమతో ఈ కథను అర్థం చేసుకుని మీరు తీసినట్టు నాకు ఆ ఫీలింగ్ వచ్చింది. ఐ రియలీ అప్రిషియేట్ యూ. అండ్ మీతో పాటు మీ వైఫ్ పోనీ పోనీ అని సాంగ్ ఆవిడ పాడింది, చాలా బాగుంది మ్యామ్, నిజంగా చాలా ఎంజాయ్ చేసాం. అండ్ ఆ పాటలన్నిటికీ రాసిన కరుణాకర్ గారికి చాలా ఎంజాయ్ చేసామండి. చాలా చక్కగా రాశారు లిరిక్స్ అన్నీ. ఐ రియలీ విష్ యూ ఆల్ ద బెస్ట్. అలాగే ఆదిత్య మేనన్ గారికి, వి ఆల్వేస్ సీన్ హిమ్ లైక్ లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టర్స్ చూసాం. ఇవాళ చాలా చక్కగా ఒక తండ్రిగా, ఒక గురువు లాంటి క్యారెక్టర్లో ఫస్ట్ టైం ఈ కోణంలో నేను చూస్తున్నాం. చాలా కొత్తగా ఉన్నారు సార్. ఇట్స్ వెరీ నైస్ టు సీ యూ ఇన్ దీస్ క్యారెక్టర్స్. అండ్ మిగతా ఆర్టిస్టులు అందరికీ, వీరందరినీ కూడా నేను చూశాను, చాలా బాగా చేశారు. ఆ విలన్ రోల్లో మీరు చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగా చేశారు. ప్రత్యేకంగా కమింగ్ ఇదే స్టేజ్ మీద సంధ్య గారి గురించి నేను మాట్లాడే ముందు ఒక చిన్న విషయం. నాకు తెలిసి బహుశా 7 సంవత్సరాలు అయింది ఇక్కడ ఒకసారి మిమ్మల్ని కలిసాను. ఆవిడ కూచిపూడి అరంగేట్రం అంటారా, దాని పర్ఫార్మెన్స్ అంటారా, కూచిపూడి పర్ఫార్మెన్స్ ఇదే స్టేజ్లో బహుశా అదే సీట్లో నేను కూర్చుని ఒక 10 ఏళ్ళ క్రితం లేకపోతే ఒక 8 ఏళ్ళ క్రితం నేను చూశాను. అదే సంధ్యారాజు గారు 10 ఏళ్ళ తర్వాత ఇలాగా ఇంత ప్యాషన్తో, ఇంత డెడికేటెడ్గా ఒక సినిమా తీయడం, దాంట్లో ఆవిడే యాక్ట్ చేయడం, ఆవిడే ప్రొడ్యూస్ చేయడం, ఆవిడే డిజైన్ చేయడం, కొరియోగ్రాఫర్స్ టీంతో పాటు ఆవిడ చేయడం, ఇవన్నీ నేను అసలు ఆ రోజు నేను ఊహించలేదు. ఒక కూచిపూడి డ్యాన్సర్ ఇలా ఒక కల్చరల్ ఈవెంట్కి మనం ఎంకరేజ్ చేయాలని నేను వచ్చాను తప్ప, ఆవిడ వెనకాల ఇంత భావం లేకపోతే ఇంత ప్యాషన్ ఉంటుందని నేను ఊహించలేదు. ఆవిడ గురించి ఎంత చెప్పినా తక్కువ, చాలా తక్కువ. మేమందరం సినిమా తీసినప్పుడు ఒక 10 మంది అబ్బాయిలు లేకపోతే 20 మంది అబ్బాయిలు కష్టపడి ఒక సినిమా తీస్తాం. అలాంటిది నేను నిర్మోహమాటంగా చెప్తున్నాను, ఒకే ఒక అమ్మాయి సాధించింది, అది సంధ్యారాజ్ గారు. ఒక డైరెక్టర్ సపోర్ట్గా ఉన్న ఒక ప్రొడ్యూసర్గా, అలాగే ఆ స్ట్రెస్ని తీసుకోకుండా యాక్ట్ చేస్తూ, కొరియోగ్రాఫ్ చేస్తూ, బట్టలు కూడా డిజైన్ చేస్తూ, ఖర్చు పెడుతూ, ఇంత అద్భుతంగా ఇంత క్వాలిటీతో తీయడం అంటే ఒక మామూలు విషయం కాదు. ఒక గర్ల్, ఒక స్త్రీ పవర్ ఏంటో ఆవిడ ఈ సినిమాతో మీరు చూడబోతున్నారు. బహుశా ఈ సినిమా లాస్ట్ సినిమా మీరు ఇంత కష్టపడాల్సిన అవసరం కానీ సిచ్యువేషన్ రావడం, ఈ సినిమా తర్వాత మీకంటూ ఒక ప్రొడ్యూసర్స్, మీకంటూ ఒక డైరెక్టర్స్ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఇంత కష్టపడినందుకు మళ్ళీ ఇంత కష్టపడకూడదు. మీరు కేవలం ఒక నటిగా మీరు ఇంకో సినిమాలో నేను చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు తెలుసు ప్రొడక్షన్ చేయడం ఎంత కష్టం సైరా తర్వాత, బట్ ఏ పెద్ద సినిమా క్వాలిటీకి తగ్గకుండా అంత బాగా చేశారు. నిజంగా ఎవరి కోసమో కాదు, సంధ్య గారి సంకల్పం కోసం అని ఈ సినిమా చూడాలి ఒకసారి. అండ్ రేవంత్, నీ జర్నీ 2010 నుంచి ఒక చిన్న క్లిప్స్గా మాకు చూపించారు. నిజంగా సంకల్పం ఎంత గొప్పదంటే, ఎంత గట్టిగా ఉంటే ఎంత సాధిస్తామంటే దానికి నిదర్శనమై ఈ సినిమా. ఇద్దరికి సంకల్పం ఎంత గట్టిగా ఉందంటే, ఆ గురి ఎంత స్ట్రాంగ్గా వాళ్ళు ఏం చేశారో అంత స్ట్రాంగ్గా వాళ్ళు కష్టపడ్డారు. ఎవ్రీ డే కన్సిస్టెంట్లీ దే వర్క్డ్ టు రీచ్ దిస్ ప్లాట్ఫామ్, దిస్ స్టేజ్ అండ్ సిట్ హియర్ అండ్ మేక్ అ మూవీ. అండ్ 22nd అక్టోబర్ వస్తుంది. సో మనందరం ఇది ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవాలి. వీళ్ళిద్దరిని సంకల్పం గట్టిగా ఉంటే ఏదైనా సాధించగలుగుతాం జీవితంలో. రియలీ అప్రిషియేట్ దెమ్. అండ్ అఫ్కోర్స్ ఏమాత్రం అందరం భయపడకుండా థియేటర్స్ అన్నీ ఓపెన్ అయినాయి. బయట రెస్టారెంట్లకి, బార్లకి, థియేటర్స్ కాకుండా అన్ని చోట్లకి మనం హ్యాపీగా వెళ్తున్నాం, హ్యాపీగా తింటున్నాం, హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం. అంతే జోష్తో మనం కూడా ఒకసారి సినిమా థియేటర్కి వెళ్దాం, ఎంజాయ్ చేద్దాం. ఆ పూర్వ వైభవం మళ్ళీ మన సినిమా ఇండస్ట్రీకి మనం తీసుకురావాలి. బహుశా ఈ అక్టోబర్ నుంచి మొన్న మంచి సినిమాలు హిట్ అయినాయి. అఖిల్ సినిమా హిట్ అయిందని విన్నాను, బ్యాచులర్. మళ్ళీ ఇలాంటి సినిమాలు కూడా ఇప్పుడు వస్తున్నాయి. త్వరలో కూడా చాలా సినిమాలు రాబోతున్నాయి.
ఎస్, ఆర్ఆర్ఆర్ కూడా వస్తుంది January 7th. ఇంకా ఏదైనా ఇంకెవరిని మర్చిపోలేదు అనుకుంటున్నాను ఐ థింక్. అండ్ మోర్ ఒక వ్యక్తిని నేను అయానా డ్యాన్స్ ఇన్స్టిట్యూషన్ నుంచి వచ్చిన ప్రతి ఆర్టిస్ట్ కర్ణాటక నుంచి బెంగళూరు నుంచి వచ్చారు. నెవర్ బిఫోర్ మనోజ్ఞ ద కొరియోగ్రాఫర్, కెన్ ఐ హ్యావ్ ఎమ్ ఆన్ స్టేజ్ వన్స్? వెళ్ళిపోయారు. ఓకే, సో ప్రత్యేకంగా వాళ్ళందరికీ నా అభిమానం తెలియపరుచుకుంటున్నాను. పేరున చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో అంతే, ఎక్కువ సమయం నేను తీసుకోవట్లేదు. ఖచ్చితంగా నేను చెప్పానని కాదు, మామూలుగా మా కుర్రోళ్ళు కానీ అబ్బాయిలు కానీ, ఆఖరికి నేను కూడా ఇప్పుడే భరతనాట్యం అన్నాను, మీరు వచ్చారు. కంగ్రాచులేషన్స్, రియలీ అప్రిషియేట్ వాట్ యూ డిడ్ ఇన్ ద ఫిల్మ్. అండ్ నా కోసం ఒక చిన్న మెమరబుల్ ఈవెంట్ మాకు ఇచ్చినందుకు ఐ విల్ ఆల్వేస్ రిమెంబర్ లైఫ్ లాంగ్. థ్యాంక్స్ టు ద హోల్ టీమ్. థ్యాంక్ యూ. సో ఇప్పుడే అంటున్నాను, మామూలుగా చిన్నప్పటి నుంచి మన కల్చర్ కానీ, మన సాంప్రదాయాలు కానీ, సంగీతం అవని లేకపోతే భరతనాట్యం అవని, ఇవన్నీ చూడక ముందు మనకి ఏంటో మనకి ఫాస్ట్ లైఫ్ అండ్ ఇవన్నీ అలవాటు అయిపోయి ఇవన్నీ మనకి ఏంటో కనెక్ట్ అవుతుందా లేదా అని మనం అనుకుంటూ ఉంటాం. నేను కూడా సంజయ్ గారు సినిమా చూడమని చెప్పినప్పుడు, ఓకే ఇది భరతనాట్యం సినిమా హెవీగా ఉంటుందా, కేవలం నాట్యం అంటే ఆ కూచిపూడి భరతనాట్యం ఒకటే మనం చూస్తాం అనుకున్నాను. కానీ అబ్బాయిలో నేను చెప్తున్నా, ఇది అలాంటి సినిమా కాదు. సూపర్గా ఫ్యూజన్, మోడర్న్ డ్యాన్స్ అండ్ మన కల్చర్ని ఫ్యూజన్లో ఒక బ్యూటిఫుల్గా డిజైన్ చేసిన సినిమా. చాలా మన కంటెంపరీ పీపుల్కి నచ్చే సినిమా. భరతనాట్యం కానీ ఆ క్లాసికల్ కానీ అదొక్క బేస్ మాత్రమే. సినిమాలో ఉన్న డ్రామా, ఎమోషన్స్ ఇవన్నీ కూడుకుని చాలా చక్కగా తీశారు ఈ సినిమా. దానికోసం చూడండి. ఒక అమ్మాయి సంకల్పం కోసం, ఒక అబ్బాయి కష్టపడే తత్వం కోసం మనం ఈ సినిమా చూడాలి. థ్యాంక్ యూ, వండర్ఫుల్, థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.